పంజాబ్లో మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఏఎస్ఐ పాక్ గ్రెనేడ్ మాడ్యూల్ను పోలీసులు ఛేదించారు. 10 మందిని అరెస్టు చేశారు. మలేషియాలో ఉన్న 3 ఆపరేటర్ల ద్వారా పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు గుర్తించారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. యూనివర్సిటీ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అహ్మద్ సిద్దికీపై గతంలో చీటింగ్ కేసు నమోదైంది. 7.5 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులో సిద్దికీ కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు. మరోవైపు ఢిల్లీలో పేలుడు తర్వాత ఎన్ఐఏ అధికారులు ఫలాహ్ యూనివర్సిటీలో సోదాలు చేశారు. డాక్టర్ షాహీన్ కారు యూనివర్సిటీలో స్వాధీనం చేసుకోవడంతో ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, మరో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, పంజాబ్లో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారు. దాన్ని పోలీసులు భగ్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది. పంజాబ్ డీజీపీ అధికారికంగా ట్విట్టర్ వేదికగా కూడా ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. ఇక పంజాబ్లో గ్రానైట్ దాడులకు పాల్పడిన వారిని లుధియానా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఐఎస్ఐ పాకిస్తాన్ మద్దతుగా ఉన్న గ్రానైట్ దాడి మాడ్యూల్ను పోలీసులు ఛేదించారు. 10 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక 10 మందిలో దాదాపు మాడ్యూలర్తోనే అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా వారు పూర్తిగా కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. ఇక మలేషియాలో ఉన్న 3 ఆపరేటర్ల ద్వారా పాక్ ఆధారిత హ్యాండ్లర్ల సంప్రదింపులు జరిపి హ్యాండ్ గ్రెనేడ్లను సేకరించడంతో పాటు వారు ఇక్కడికి తిరిగి పంజాబ్కు డెలివరీ చేసే అంశాలపైన కూడా వారి మధ్య సంభాషణలు జరగడం కావచ్చు, వారు పాక్ హ్యాండర్లతో నిత్యం సంప్రదింపులో ఉన్నట్టు కూడా స్పష్టంగా పంజాబ్ డీజీపీ అధికారికంగా వెల్లడించింది. మొత్తం 10 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఆ 10 మందికి సంబంధించిన విచారణ పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి జనాభా ఉన్న ప్రాంతాల్లో గ్రానైట్ దాడి చేయడమే లక్ష్యంగా నిందితులు పనిపెట్టుకున్నారన్న అంశాన్ని కూడా పంజాబ్ డీజీపీ అధికారికంగా తన ట్విట్టర్ వేదికగా కూడా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే పంజాబ్లోని లుధియానా కావచ్చు, పంజాబ్కు సంబంధించిన బార్డర్లలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది హ్యాండర్లను సైతం కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఐఎస్ఐకి సంబంధించిన తీవ్రవాదులతో లింక్ ఉన్నవారే. ప్రత్యేకంగా వారు మలేషియాలో ఉన్న వారితో కూడా ఆపరేటర్ సిస్టమ్స్ చేస్తున్నారనే అంశాలను కూడా చాలా స్పష్టంగా ఈ అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కారు బాంబు పేలుడుకు సంబంధించి ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ అనంతరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఐసిస్ ఉగ్రవాదులు కావచ్చు, వారికి సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, వారందరినీ కూడా వరుస అరెస్టులు జరుగుతున్నాయి. దేశంలో కాన్పూర్లో ఇటీవల 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే ఎర్రకోట వద్ద ఘటన జరిగిన అనంతరం కూడా నేటి వరకు కూడా అధికారికంగా 18 నుంచి 20 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా షాహీన్కి సంబంధించి ఎక్కడైతే ఫరీదాబాద్కి సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించి అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ సంబంధించిన డాక్టర్ పైన కూడా ఈరోజు ఆమెకు సంబంధించిన ఒక కారును సంబంధించి ఒక మారుతి బ్రీజా కారును కూడా పోలీసులు పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు అటు ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, తాజాగా ఇటు పంజాబ్లో ఉగ్రకుట్రను భగ్నం చేయడం కావచ్చు, వరుసగా వీరందరినీ కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఒక వైట్ కాలర్కి సంబంధించిన నేరస్తుల్లాగా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఉగ్రదాడిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అంశం అత్యంత సీరియస్గా ఉంది. మధ్యాహ్నం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా ఐబీ డైరెక్టర్లతో కావచ్చు, అదేవిధంగా ఈడీ డైరెక్టర్లతోనే, అదేవిధంగా నిఘా వర్గాలకు సంబంధించిన అధికారులందరితో కూడా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. అటు అల్ఫా యూనివర్సిటీకి సంబంధించి అంశం కావచ్చు, దానిపైన గతంలో కూడా సిద్దికి అనే అల్ఫా యూనివర్సిటీకి సంబంధించిన వ్యవస్థాపకుడు పూర్తిగా కూడా 7 కోట్ల రూపాయల సంబంధించిన ఒక కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. తిరిగి అనంతరం బయటకు వచ్చారు. తాజాగా ఈరోజు అల్ఫా యూనివర్సిటీ యొక్క యూనివర్సిటీని ఎందుకు క్యాన్సిల్ చేయొద్దన్న అంశంపైన కూడా స్పష్టత ఇవ్వాలని కూడా నాకు ఒక లేఖ రాయడం జరిగింది. 7 ప్రశ్నల్ని ఇందులో సంధించడం కూడా జరిగింది. ఆ 7 ప్రశ్నలు కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కూడా జరిగింది. మరోవైపు అల్ఫా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. రూమ్ నెంబర్ 13లో దాదాపు ఎక్కడైతే షాహీన్కి
వసతులు కల్పించారో ఆ బిల్డింగ్కి నేరుగా పోలీసులు వెళ్ళిన సందర్భంలో కూడా కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఒక్కరి చోట కాదు, దేశవ్యాప్తంగా 4 సిటీలలో కూడా బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన ప్లానింగ్ చేసినట్టు తెలుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో 2 ఏళ్ల నుంచి కూడా ఈ ప్లానింగ్ను అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ చైన్ తెగిపోవడంతో ఒక్కసారిగా నిందితుడు ఉమరున్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎర్రకోట వద్ద ముందస్తు ఎర్రకోట వద్ద ఎలాంటి ప్లానింగ్ లేకుండానే బాంబ్ బ్లాస్టింగ్ పాల్పడని అంశాన్ని కూడా అటు నిఘా వర్గాలు పూర్తిగా తెలుస్తున్న నేపథ్యం ఉగ్రకుట్రకు సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ఛేదించే పనిలో అటు ఎన్ఐఏ కావచ్చు, ఇటు ఢిల్లీ పోలీసులు కావచ్చు, ఇక జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో సైతం కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా అనేక దాడులు కూడా నిర్వహిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. हमारे यहाँ बोलते